చంద్రబాబు ఇప్పటివరకు పోలవరం రాజధాని విద్యుత్పై వైట్ పేపర్ రిలీజ్. ఇవాళ జగన్ ప్రభుత్వ అక్రమాలు భూ కబ్జాలపై శ్వేతపత్రం. వైసీపీ దోపిడీని ప్రజల ముందు ఉంచుతామన్న ముఖ్యమంత్రి. ఎన్నికల్లో ఎంతో గొప్ప విజయాన్ని సాధించాం. పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలవటం మామూలు విషయం కాదన్న పవన్. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం చాలా పెద్ద బాధ్యతని కామెంట్. నేడు అధికారులతో సీఎం రేవంత్ సమావేశం. కాసేపట్లో ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో వరుస సమీక్షలు. వరంగల్లో రైతు భరోసాపై అవగాహన సదస్సు. ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసే రైతులకు ఇబ్బందులు ఉండబోవన్న భట్టి. పటాన్చెరులో హాట్గా మారిన పాలిటిక్స్. మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కొందరు కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న హస్తం నేతలు. కాంగ్రెస్లో చేరికలపై మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు. పార్టీ మారే ప్రసక్తి లేదు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనన్న ఎమ్మెల్యే వివేకానంద. ప్రజలను మోసం చేసి పార్టీ మారే ఉద్దేశం లేదని కామెంట్. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో క్వారీలో విషాదం. మట్టి పని చేస్తుండగా పైనుంచి కూలిన రాళ్లు. 3 యువకులు మృతి. సిరిసిల్ల జిల్లా సుద్దాలలో ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి ధర్నా. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆవేదన. అమ్మాయిని చితకబాదిన అబ్బాయి బంధువులు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనలో వీడని సస్పెన్స్. 8 రోజులుగా కొనసాగుతున్న గాలింపు. పోలీసుల అదుపులో మైనర్లు, కొంతమంది అనుమానితులు. మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని చెప్తున్న బాలుడి తండ్రి. వికారాబాద్ జిల్లా తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం. అప్పుడే పుట్టిన పసికందు మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు. మేడ్చల్ జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిపైన అటాక్. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వీడాలంటున్న స్థానికులు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర భక్తులు ఆందోళన. వర్షం కారణంగా ఉదయం నుంచి పనిచేయని సర్వర్లు. టైమ్ స్లాట్ టోకెన్ల కోసం పడిగాపులు. అల్లూరి ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. ప్రమాదకరంగా వాగులు దాటుతున్న గిరిజనులు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అస్సాంలో కుండపోత వరదలతో మరో 2 మృతి. 93కి చేరిన చనిపోయిన వారి సంఖ్య. సహాయక శిబిరాల్లో 3 లక్షల మంది ప్రజలు. దేశ రాజధాని ఢిల్లీలో ఏకధాటి వాన. జలమయమైన రహదారులు. మరో 2 రోజుల పాటు వర్ష సూచన. చైనాలో ట్రంప్ చిత్రాలతో టీ-షర్టులు. రోడ్లపై దర్శనమిస్తున్న డ్రెస్సులు. డిజిటల్ టెక్నాలజీతో ప్రింటింగ్. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,640. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,500. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచన. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.